హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో మరో మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది మిశ్రీ. ఆ మంచి మాట ఏంటనుకుంటున్నారా? ఇవాళ ఫేస్బుక్లో ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అంటే, యాక్చువల్గా నేను ఫేస్బుక్ ఎక్కువ వాడను. ఎప్పుడన్నా ఒక గ్యాప్ తిరిగితే 5 మినిట్స్ అలా మంచిగా చూస్తా, కానీ చెడు అయితే చూడను నేను. అయితే ఆ వీడియో చూడటం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఆ వీడియో ఏంటంటే, పిల్లవాడు 19 ఏళ్ళ కుర్రవాడు సార్ని, అంటే గురువుని, ఆయనకు 55, 57 ఉంటాయి ఏజ్, అలాంటి మాస్టర్ని అతను చేసుకొని కొట్టాడండి. అసలు వాడు కొట్టాడు అంటే పేరెంట్స్ పెంపకం ఎలా ఉందో అర్థమవుతుంది. పిల్లలకి అన్నీ ఇచ్చేసేసి అన్ని విధాల సౌకర్యాలు చూస్తూ వాళ్ళని చదివిస్తున్నాం అనుకుంటున్నారు. చాలా తప్పది. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే మెయిన్ టైము. పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే టైం ఇవ్వాలి. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ ప్రతి సంతోషాన్ని, బాధని ప్రతిదీ మనతో షేర్ చేసుకోవాలి. ఆ టైం మీరు వాళ్ళకి ఇవ్వటం లేదు. ఎక్కడో హాస్టల్లో ఉంచేసేసి ఫీజులు లక్షల డొనేషన్ కట్టేసి చదివిస్తున్నారు. వాళ్ళు బాగా చదువుతున్నారని చెప్పి అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు చేసేది ఏంటనేది ఒక్కసారి, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ పెంపకం ఎలా ఉంది, మన పెంపకంలో ఏమైనా తేడా ఉందా అని ఒక్కసారి ఏజ్ పేరెంట్స్గా మీరు ఎందుకు చెక్ చేసుకోవట్లేదు? ఒక గురువుని పిల్లవాడు కొట్టాడంటే ఎంత అవమానం అది. నేను ఒక గురుస్థానంలో ఉన్నాను. 2015 నుంచి కొన్ని వేల మంది విద్యార్థులకి నేను సంగీతం నేర్పిస్తున్నాను. ఏ రోజున కూడా నా పిల్లలు నేను కళ్ళు ఎరచేస్తే ఆగిపోతారు అక్కడ. వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏ అల్లరి చేసినా, ఏం చేసినా సరే నేను కళ్ళతో భయం చెప్తాను. నేను ఒక దెబ్బ వేయి, మళ్ళీ ఎంత సీరియస్ అవుతానో అంత మళ్ళీ వెంటనే రియలైజ్ అయిపోయి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటా. పిల్లలకి ఎఫెక్షన్తో చెప్తున్న గురువులను కూడా గౌరవించడం చేత కాకపోతే ఆ పెంపకంలో ఎంత మార్పు ఉన్నదనేది పేరెంట్స్ ఎందుకు గమనించట్లేదు? దయచేసి పిల్లలకి టైం ఇవ్వండి. మీరు ఎంత సంపాదిస్తున్నారనేది కాదు, పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇష్టాలు ప్రతిదీ మీతో షేర్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి కొంత టైం కేటాయించాల్సిందే. లక్షలు ఖర్చు పెడితే ఉపయోగం ఉండదు కదండి. చదువుతో పాటు నేర్చుకోవాల్సిన సంస్కారం. ఒక గురువుని మనం ఎలా గౌరవించాలి? గురువు కేకలేసాడంటే మన మంచిగా కేకలేస్తాడు. మనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మనం మంచి మార్గంలో నడవాలని, మనం మంచి నేర్చుకోవాలని చెప్పని కేకలేస్తారు గురువు. అవునంటారా కాదంటారా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము